అందరికీ నమస్తే. నా పేరు తోకతోట సింహాచలం, శ్రీకాకుళం జిల్లా. భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నాను. ఈరోజు మనందరం చూస్తున్నాం టీవీలో, పేపర్లో, న్యూస్లో. ఈ మధ్యకాలంలో రాజస్థాన్లో ఒక ఘోరం జరిగింది. 32 మంది మానవ మృగాలు 13 ఏళ్ల చిన్నారిపై 4 హోటల్లో అత్యాచారం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సమాజంలో మానవ మృగాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మా, మీరు మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు కానీ, అలాగే ఆటలు పంపించేటప్పుడు కానీ చాలా కేర్ తీసుకోండి. దయచేసి పక్కింటికి కూడా, ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించొద్దు, నా విజ్ఞప్తి. ఎందుకంటే మన కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మంచివి కావచ్చు, కానీ ఎవరు ఎలాంటి వారో మనం నమ్మడం కష్టం. కాబట్టి ఈ స్కూల్ అనేది 5 నిమిషాల జర్నీ కావచ్చు, 10 నిమిషాల జర్నీ కావచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మీరే దగ్గరుండి తీసుకెళ్లి స్కూల్లో విడిచిపెట్టి, అక్కడ బాధ్యతగా ఉండి ఎలా ఉండి గమనించి మళ్ళీ మీరే స్కూల్ విడిచిపెట్టేటప్పుడు మీ ఇంటికి తీసుకురండి. ఎందుకంటే సమాజం తీరు అలాగుంది. కాబట్టి ఏదైనా ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందిస్తేనే. ఈ రీసెంట్ మనం చూసాం, అక్కడ రాజస్థాన్లో ఆ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళందరికీ చాలా మంది పట్టుకోవడం జరిగింది. అలాగే ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటళ్ళన్నీ రామరూపంలో కన్నా బుల్డేజర్తో ధ్వంసం చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇదంతా తర్వాత జరుగుతుంది. మన పిల్లలు, మన భద్రత, మన బాధ్యత కనుక. ఎందుకంటే చిన్నారులు, ముఖ్యంగా మహిళలు, వాళ్ళకి ఆ ఏజ్లో ఏం తెలియదు. కాబట్టి మనం దగ్గరుండి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మన స్కూల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మనం వింటున్నాం, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనం కూడా అవేర్నెస్ ఉండి మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ బాధ్యతగా ఈ దేశానికి భావి భారత పౌరులుగా ఒక మంచి భవిష్యత్తు మనందరూ అందిద్దాం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.